గ్రామీణాభివృద్ధికి నాణ్యమైన నేల, గాలి, నీరు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే గ్రామాల్లో ఆరోగ్యం, ఐక్యతను పెంపొందించడంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 18వ ఈషా గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈషా ఫౌండేషన్ జూలై 26న నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామీణాభివృద్ధికి నాణ్యమైన నేల, గాలి, నీరు ఎంత ముఖ్యమో, గ్రామాల్లో ఆరోగ్యం, ఐక్యతను పెంపొందించడంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. కోలాటంతో ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ముఖ్య అతిథులు త్రోబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో కలిసి కొంతసేపు ఆటలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. అలాగే తలపై నీటి గ్లాసుతో నడిచే పోటీ, జంటగా ఒక కాలిపై గెంతే పోటీ, బెలూన్ ఆటలు, హంసనడక వంటి సరదా ఆటలు ప్రేక్షకులను అలరించాయి. 2004లో సద్గురు ప్రారంభించిన ఈషా గ్రామోత్సవం గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించినవని తెలిపారు. తెలంగాణలో 15 జిల్లాలలో ఈ పోటీలు నిర్వహించబడతాయని, జూలై 18 నుండి సెప్టెంబర్ 6 వరకు క్లస్టర్, డివిజనల్, ఫైనల్ 3 దశల్లో మ్యాచ్లు నిర్వహించబడతాయని, ప్రతి స్థాయిలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికేట్, నగదు బహుమానం ఉంటుందని చెప్పారు. సద్గురు వేలాది మంది సమక్షంలో ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ఆదియోగి వద్ద జరగనుందని చెప్పారు. విజేత జట్లకు ఈషా రెజ్యువినేషన్ ట్రోఫీతో పాటు నగదు బహుమతులు, వాలీబాల్ పురుషులకు 5 లక్షల రూపాయలు, త్రోబాల్ మహిళలకు 5 లక్షల రూపాయలు, మొత్తంగా ₹1 కోటి పైగా నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు.